సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాల గనిగా మార్చిందని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. వెలుగులు పంచే సింగరేణిని చీకటిమయం చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఆరోపించారు. కొత్తగూడెంలో జరిగిన సింగరేణి పరిరక్షణ సదస్సుకు హాజరైన హరీష్ రావు కాంగ్రెస్ పాలనలో సింగరేణి పూర్తిగా అవినీతిమయమైందన్నారు. సింగరేణిని బీఆర్ఎస్ లాభాల బాట పట్టించిన విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో స్కాములు జరిగాయన్న మాజీ మంత్రి అన్నిటికీ తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని చెప్పారు. కాంగ్రెస్ నుంచి సింగరేణిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు సిరుల గని సింగరేణి అనేవాళ్ళు. ఇలాంటి సంస్థ ఈరోజు ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చీకటిమయమైతా ఉంది. ఇవాళ స్కామ్ల గని సింగరేణిగా మార్చేసింది. ఈ కాంగ్రెస్ అంటే స్కాములు చేసే కాంగ్రెస్. 40 మిలియన్ టన్నుల బొగ్గు ఏమైనా మాయమైతుందా? అసలు బొగ్గు ఉత్పత్తి కాలే. బొగ్గు బాయిల మీద స్టాకు లేదు. కానీ వీళ్ళు ఏం చేసిందంటే బొగ్గు ఉత్పత్తి అయినట్టు, దాని మీద ఇంత లాభాలు వచ్చినట్టు లెక్కలు కట్టుకొని లాభాలు పెంచింది.